వెళ్తూ కొన్ని మాటలు. మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 26, 27, 28 అందరం కలిసి చదువుకుందాం. మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 26, 27, 28. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగినప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణం ప్రచురించుదురు. కాబట్టి ఎవడ యోగ్యంగా ఆయన పాత్రలో వాడు ప్రభు యొక్క శరీరంను కూర్చు రక్తం కూర్చు అపరాధి. ప్రతి మనుషుడు తన పరీక్షించుకున్న వలను పాత్ర త్రాగవరు. అలాగే యాకోబు పత్రిక 2వ అధ్యాయము 1-9 వచనాలు మార్చి చదువుతాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 1-9 వచనం. నా సహోదరులారా, మహిమా స్వరూపియకు మన ప్రభువైన యేసుక్రీస్తును కూర్చున్న విశ్వాస విషయంలో మొమ్మాటం గలవారై ఉండకండి. మీరు ప్రశస్త వస్త్రములు ధరించుకున్న వాడిని చూచి సన్మానించి, నీవు ఇక్కడ మంచి స్థలం మీద కూర్చుండమని చెప్పి ఆ దరిద్రునితో నీవు ఇక్కడ నిలువము, లేక ఇక్కడ నా పాదపీఠం నాకు దిగువను కూర్చుండమని చెప్పిన యెడల నా ప్రియ సహోదరులారా ఆలకించుడి. ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తనను ప్రేమించే వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండటకు దేవుడు ఏర్పరచుకోలేదా? మీకు పెట్టబడిన శ్రేష్టమైన నామమును దూషించే వారు వీరే కదా. మీరు పక్షపాతం గలవారైతే ధర్మశాస్త్రం వలన అపరాధులను తీర్చబడి పాపం చేయవారు. దేవుని సహాయం కోసం ప్రార్థన. మన ప్రేమ కలిగిన తండ్రి, జీవం కలిగిన దేవా, మీకు పాడే ఈ ఉదయకాల సమయంలో ఆత్మతో సత్యంగా జరిగిన వారిని ఆరాధించడానికి మీరు ఇచ్చిన ధనాన్ని పరిస్థితి తెలుసుకున్నాం. అయినా మీరు ఆరాధనలో మీరు ఎలాంటి దేవుడో మరొకసారి తెలియజేస్తూ వచ్చిన మీరు సమాధానకర్త దేవుడు కనుక ఆయన నా జీవితాల్లో సమాధానాన్ని బట్టి మీతో సమాధానం ఇచ్చారు. ఆయన మనుషులతో, కుటుంబంతో, సమాజంతో అందరితో సమాధానం బట్టి ఉన్నారు. ఆయన సమాధానం లేకపోతే మీరు విధించే శిక్షకు మీకు గురై నిత్య నాశనానికి కలవలసిన వారము. ఆయన అందుకే సమాధాన పరచడానికి మీరే జరిగించిన శిలువ యాగాన్ని బట్టి స్థుతులు చెల్లించుకుంటాం. మాత్రమే కాకుండా ఆయన మీరు దేవుడు శాశ్వతులైన దేవుడుగా ఉండి ఆయన మీరు మనం కాపాడే దేవుడుగా ఉంటారు. అద్వితీయ జ్ఞానం కలిగిన దేవుడు మీకు అపరిమితమైన జ్ఞానంలో ఆయన మీ రక్షణ కార్యంలో ఆయన పుట్టడానికి 2000 సంవత్సరాల పూర్వమే మీరు రక్షణ కార్యం జరిగించి 6000 సంవత్సరాలకి పూర్వమే ఆయన మీరు రక్షణ ప్రణాళికను మా కొరకు జగత్ పునాది వేయబడి రచించి ఆయన తగిన సమయం సువార్త ప్రకటన ద్వారా పిలిచి తిరిగి జన్మింపజేసి నూతన సృష్టిగా చేసి మీ కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించి నీతిమంతులుగా చేసి మీద పరిశుద్ధపరుస్తూ భద్రపరుస్తూ కనుక రచన చనిపోయిన యుగాలు మీతో పాటు ఉంటామనే గొప్ప శుభ్రమైన శిక్షనిచ్చి మహిమ శరీరంతో మమ్మల్ని మహిమపరచుకుంటూ తెలుసుకుంటాం. ఇదే సమయంలో నేను మీ శరీరానికి రక్తానికి సాదృశ్యం ఉన్న ద్రాక్ష పాలు పంపులు పొందాయంటుండగా ఆయన నాతో మాతో మీరు మాట్లాడండి. నేను మేము సరి చేసుకోవాల్సిన విషయాలు మీరు మాకు తెలియజేయమని ప్రార్థిస్తున్నాం. నేను మీ ప్రజలకు నాకు కావాల్సిన మాటలు మీరు మాకు దయచేయండి. తగినంత సిద్ధపాటు మరొకసారి మీ యొక్క కృప ద్వారా కరుణించమని ఈ సమయం మాకు నిత్యత్వంలో దీవనకరమైనగా మార్చమని ఇక్కడ మాత్రం కాకుండా సార్వజనికంలో ప్రజలు ఎక్కడెక్కడైతే వాళ్ళు ఆరాధిస్తున్నారో వాళ్ళందరికీ అని అనేక కోసం ప్రతి ఒక్కరు తమ హృదయాలను మీకు తిరిగి సమర్పించి వారు వెళ్ళడానికి సహాయం చేయమని ఈ చిన్న ప్రార్థన నామ పెట్టడానికి పెట్టుకుంటున్నాం తండ్రి. మనం ఇక్కడ యాకోబు పత్రిక 2వ అధ్యాయం కొన్ని వచనాలు మనం చదువుతున్నాం. ఇందులో అన్ని సంగతులు మనము పూర్తిగా ధ్యానించడానికి సమయం సరిపోదు, కానీ
మనం ఇక్కడ ముఖ్యంగా ఏం చూస్తున్నామంటే మనలో ఉండిన ఒక పాపం, ఒక నైజము దేవుడు ఇక్కడ రాయించి పెట్టాడు. అదేంటి 9వ వచనంలో మనం చూస్తాం. మీరు పక్షపాతం గలవారైతే ధర్మశాస్త్రములను అపరాధులను తీర్చబడి పాపం చేయవారెవరు. కనుక దేవుడు ఇక్కడ మనలో చూపిస్తున్న ఒక పాపం ఏంటంటే పక్షపాతం. కనుక ఇందాకే మనం విన్నాం మన దేవుడు ఎలాంటి దేవుడు అని విన్నాం. పక్షపాతం లేని దేవుడు. ఎక్కడ ఉందండి? రోమపత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. దేవునికి పక్షపాతం లేదు, ధర్మశాస్త్రం లేక పాపం చేసిన వారందరూ ధర్మశాస్త్రం లేక నశించెదరు, ధర్మశాస్త్రం కలిగి పాపం చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారంగా తీర్పు నొందుదురు. కనుక మన దేవుడు పక్షపాతం లేని దేవుడు. అంటే ఆయనకి ఎటువంటి ఫేవరిటిజం లేదు. వాళ్ళు ఎక్కువ వీళ్ళు తక్కువ అనేది ఏమీ దేవునికి ఏమీ లేదు. కనుక ఒకవేళ నిజంగా దేవునికి ఎక్కువైన వారు అని అనిపించుకుంటే వాళ్ళకి ఇంకా ఎక్కువ కష్టాలు ఉంటాయి, కానీ వారికి ఎక్కువ సుఖాలు ఉండవు. కనుక దేవుడు అబ్రహాంని ఎన్నుకున్నాడు. అబ్రహాం నుంచి ఇశ్రాయేల్ జనాంగాన్ని భూమి మీదకి తీసుకొచ్చాడు. వారి ద్వారా ఏమొచ్చింది? భూమి మీదకి రక్షణ యూదుల్లో నుండియే కలుగుతున్నది. మనం ఇందాక చదివాం. కనుక మొత్తం అన్ని వాళ్ళవే. రోమపత్రిక 9వ అధ్యాయంలో చూస్తే పితరులు వీరి వారు, క్రీస్తు వీరిలో నుండి పుట్టాను. ధర్మశాస్త్రము, అర్చనాచారాదులు, నిబంధనలు మొత్తం అన్ని ఎవరు? యూదులవే. కానీ వారు పొందిన కష్టాలు ఇంకా మరెవరు భూమి మీద పొందలేదు. వారు వెళ్ళిన యుద్ధాలు కానీ వారు పొందినంత హింస మరెవరు పొందలేదు. అంటే దేవునికి ఎవరి మీద పక్షపాతం లేదు. తర్వాత దేవుడు మనల్ని కూడా ఆయన ఎన్నుకున్నాడు. అంటే ఆయన పక్షపాతం లేనివాడని చెప్పడానికి బైబిల్లో చాలా వచనాలు ఉన్నాయి. అయితే ఇక్కడ మనము ఈ యొక్క యాకోబు పత్రికని మనం గమనిస్తే ఈ యాకోబు పత్రిక దీన్ని ఏమంటారంటే 10 ఆజ్ఞలు ఉంటాయి కదా. 10 ఆజ్ఞలకి కామెంటరీ ఏంటంటే మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయం. అంటే నిర్గమకాండం 20వ అధ్యాయంలో, ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయంలో దేవుడు 10 ఆజ్ఞలను ఇచ్చాడు. ఆ 10 ఆజ్ఞల్ని 2గా కండెన్స్ చేస్తే మత్తయి సువార్తలో మనం చూస్తాం కదా. ఒకటి, నీ పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో దేవుని ప్రేమించాలి. రెండవది, నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించాలి. ఈ 2 ఆజ్ఞలన్నిటికీ ఎక్స్ప్లెనేషన్ ఏంటి? మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయం. మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలకి కామెంటరీ ఏంటంటే యాకోబు పత్రిక. ఇంకా డీటెయిల్డ్ గా మనం కొండ మీద ప్రసంగాన్ని అర్థం చేసుకోవాలంటే యాకోబు పత్రిక మనం ధ్యానించవచ్చు. అయితే ఇక్కడ దేవుడు మనకి చెప్తున్న ముఖ్యమైన సంగతి ఏంటంటే మనలో పక్షపాతం అనేది ఉండకూడదు. ఎవరైనా ఒకరు ధనవంతుడిగా లోపలికి వస్తే వాళ్ళని ఎలా మనం ట్రీట్ చేస్తాం, మురికి బట్టలతో ఒక దరిద్రుడు వస్తే ఎలా ట్రీట్ చేస్తాం అనే సంగతి దేవుడు ఇక్కడ చెప్తూ ఆయన ఏం చెప్తున్నాడంటే 4వ వచనంలో, మీ మనస్సులలో భేదములు పెట్టుకుని మీరు దురాలోచనతో విమర్శ చేసిన వారు అవుతారు కదా. కనుక మన మనసుల్లో భేదములు ఉండకూడదు అనేది దేవుని యొక్క ఉద్దేశం. ఎలాంటి దురాలోచన అనేది పుట్టకూడదు. అందుకోసమే దేవుడు మనకు ఇచ్చిన ఆనందకరమైన వచనం 5వ వచనం, నా ప్రియ సహోదరులారా ఆలకించుడి, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తను ప్రేమించే వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యంలో వారసులుగాను ఉండటకు దేవుడు ఏర్పరచుకోలేదా. కనుక ఈ లోక విషయంలో కనుక మనము పేదవారిగా ఉన్న ఎవరితోటైనా పోల్చుకున్నప్పుడు మన వారికన్నా పేదవారు అని మనకు అనిపిస్తే దేవుడు ఏమంటున్నాడు? మనల్ని విశ్వాసమందు భాగ్యవంతులుగా ఆయన చేస్తున్నాడు. మనందరికీ ధనవంతుడు లాజరు యొక్క కథంతా మనకు తెలుసు. అది వాస్తవంగా జరిగింది లూకా సువార్త 16వ అధ్యాయంలో. అందులో వాస్తవానికి అడుక్కునే వ్యక్తి ఎవరు చెప్పండి? ధనవంతుడా లాజరా? ధనవంతుడే అడుక్కునే వ్యక్తి. ఎందుకని? లాజరు చిటికిన వేలుతోటి, చూడండి లూకా సువార్త 16వ అధ్యాయము 24వ వచనం, తండ్రి అయిన అబ్రహామా నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. అతను భూమి మీద ఉన్నంత కాలము అనుదినము బహుగా సుఖపడుతూ ఉదారంగు బట్టలు ధరించుకొని ప్రతిదినం ఉన్నాడు. తన ఇంటి ముందున్న లాజర్ని అతడు పట్టించుకోలేదు. ఒకనొక దినాన్ని చనిపోయిన తర్వాత లాజరు అబ్రహాము అనుకోవడానికి ఆయన పరదేశకు వెళ్ళిపోతే పరలోకానికి, ఇక్కడ యొక్క ధనవంతుడు
నరకానికి వెళ్ళిపోయాడు, పాతాళంలో ఉన్నాడు. అక్కడ నాకు నాలుకను చల్లార్చడానికి లాజర్ని పంపించమంటున్నాడు, కానీ దేవుడు పంపించలేదు. కనుక దేవుడు మనల్ని విశ్వాసం నందు భాగ్యవంతులుగా చేస్తున్నాడు. అయితే మనం భూమి మీద మనం విడిచిపెట్టవలసిన పాపాల్లో గతంలో మనం నేర్చుకున్న ఒక పాపం ఏంటి? స్వార్థ ప్రియులు అనేది మనం నేర్చుకున్నాం. ఇదను మనం ఏం చూద్దామంటే పక్షపాతం గురించి మనం చూడొచ్చు. 9వ వచనంలో మీరు పక్షపాతం గలవారైతే ధర్మశాస్త్రం అన్న అపరాధులని తీర్చబడి పాపం చేయవారగలరు. కనుక మనలో ఎటువంటి పక్షపాతం అనేది ఉండకూడదు. అందుకే మన దేవుడు ఎలాంటి దేవుడు అని మనం చూస్తామంటే అపోస్తుల కార్యం గ్రంథము 10వ అధ్యాయము 34వ వచనం. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్న వానిని ఆయన అంగీకరించును. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే తండ్రి అని దేవుణ్ణి చూస్తున్నాం. ఆయన పక్షపాతి కాడు కనుక ఆయన ఏం చేశాడు? పక్షపాతి కాడు కనుక అందరికీ సువార్తను అందించాడు. ఇక్కడ కొర్నేలి వారందరి గురించి సందర్భంలో మనం చూస్తాం 44వ వచనంలో. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగను. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సైతం కుమ్మరింపబట్టు చూచి విభ్రాంతి నొందిరి. ఏలయనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని కనపరుచుండగా అందుకు పేతురు, మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిస్మం పొందకుండా ఎవడైనా నీళ్లకు ఆటంకం చేయగలడా అని చెప్పి యేసుక్రీస్తు నామమందు వారు బాప్తిస్మం పొందవాలని ఆజ్ఞాపించాను. కనుక తండ్రి అనే దేవునికి పక్షపాతం లేదని చూస్తున్నాం. 36వ వచనంలో చూస్తే యేసుక్రీస్తు అందరికీ ప్రభు కనుక కుమారుడైన యేసుప్రభు వారికి పక్షపాతం లేదు. ఈ యొక్క 44, 45 వచనాల్లో మనం చూస్తే పరిశుద్ధాత్మ దేవుడు అందరి మీదకి వచ్చాడు కనుక పరిశుద్ధాత్మ దేవునికి కూడా పక్షపాతము లేదు. అందు గురించి ఇంకా మన దేవుని గురించి ఏం చెప్తుందంటే బైబిల్ 2వ దినవృత్తాంతం గ్రంథము 19వ అధ్యాయం. 2వ దినవృత్తాంతం గ్రంథము 19వ అధ్యాయము 7వ వచనం. యెహోవా భయము మీ మీద ఉండును గాక, హెచ్చరికగా నుండి తీర్పు తీర్చుడి. మన దేవుడైన యెహోవా యందు దౌష్ట్యం లేదు, ఆయన పక్షపాతి కాడు, లంచం పుచ్చుకున్నవాడు కాడు. కనుక ఆయన పక్షపాతి కాడు, లంచం పుచ్చుకున్నవాడు కాడు, ఆయన యందు దౌష్ట్యము లేదు. ఇది యెహోషాపాతు కాలంలో జరిగిన సంభాషణలో మనము చూడొచ్చు. కనుక 4వ వచనంలో చూస్తే యెహోషాపాతు యెరూషలేములో నివాసం చేయుచు బెయేర్షెబా నుండి ఎఫ్రాయిం మన్యం వరకు జొన్న మధ్యను సంచరించుచు వారి పితరుల దేవుడైన యెహోవా వైపునకు వారిని మళ్లించెను. కనుక యెహోవా వైపునకు మళ్లించడానికి దేవుని గురించి చెప్తూ ఆయన పక్షపాతం లేనివాడు అని చెప్పేసి చెప్తున్నాడు. అలాగే యోగు భక్తుడు కూడా ఆయన ఏమంటున్నాడో మనం చూడొచ్చు. యోగు గ్రంథం 34వ అధ్యాయము. యోగు గ్రంథం 34వ అధ్యాయము 19వ వచనం. రాజుల ఎడల పక్షపాతం చూపని వానితోనూ పేదల కన్నా ధనము గలవాన్ని ఎక్కువగా చూడని వానితోనూ అలాగు పలుకుట తగున, వారందరూ ఆయన నిర్మించిన వారు కారా. కనుక దేవుడు ఎలాంటి వాడంట? రాజుల ఎడల గాని పేదల ఎడల గాని ఎవరి ఎడల ఆయన పక్షపాతము చూపనివాడు. ఈ రీతిగా మనం తెలుసుకోవాలి. అందుకే యేసుప్రభు భూమి మీద పరిచర్య చేసినప్పుడు అప్పుడున్న శాస్త్రులు పరిచర్య ఆయన ఏమంటారో చూడండి. మత్తయి సువార్త 22వ అధ్యాయం. మత్తయి సువార్త 22వ అధ్యాయము 16వ వచనం. 15, 16. అప్పుడు పరిసయ్యులు వెళ్ళి మాటలలో ఆయనను చిక్కుపరచవాలని ఆలోచన చేయుచు, బోధకుడా, నీవు సత్యవంతుడివై ఉండి దేవుని మార్గము సత్యముగా బోధించుచున్నావనియు, నీవు ఎవరిని లక్ష్య పెట్టవనియు మోమాటం లేనివాడవనియు. కనుక ఆయన ఎవరిని లక్ష్య పెట్టడంటే ఎవరి ఫేవరెటిజం చూపించడు, మోమాటం లేనివాడు. ఎవరితోటైనా ఆయన ఒక రీతిగానే ఉండేవాడు. కనుక ఇదే మాట మళ్ళీ మార్కు 12లో కనిపిస్తుంది, లోక 20లో మనకి కనిపిస్తుంది. కనుక మన దేవుడు పక్షపాతం లేని దేవుడు అనే సంగతి మనం గ్రహించాలి. మరొక వచనం మనం ఎక్కడ చూస్తామంటే మన దేవుడు ఎలాంటి వాడు అనడానికి ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం. యజమానులారా, మీకును వారికిని యజమానుడైన వాడు పరలోకమందు ఉన్నాడనియు
ఆయనకు పక్షపాతం లేదని ఎరిగిన వారే వారిని బెదిరించుట మాని ఆ ప్రకారమే వారి ఎడల ప్రవర్తించుడి. కనుక మన దేవుడు మన యజమానుడు ఎవరు? పరలోకమందు ఉన్నాడు. ఆయనకు పక్షపాతం లేదనే సంగతి మనము ఎరగాలి. కనుక ఎవరిని మనం బెదిరించడం కానీ ఇలాంటివి ఏమీ చేయకూడదని దేవుని ఒక వాక్యం చెప్తుంది. అయితే మనము ఏ విషయాల్లో పక్షపాతం చూపించకూడదు అనే సంగతి బైబిల్ మనకి ఏమేమి బోధిస్తుందని మనం గమనిస్తే చాలా సంగతులు మనకి తెలియజేస్తుంది. అయితే ఈ లోకంలో ఎక్కడ చూసినా మనకి ఏం కనిపిస్తుంది? పక్షపాతము, అన్యాయం కనిపిస్తుంది. కనుక మనం అది చూసి మనకి న్యాయం ఎలా జరుగుతుంది అనే ఆలోచన మనకు రావచ్చు. అందుకే ప్రసంగి భక్తుడు ఏమంటాడంటే, ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయము 16 నుంచి మనం చదివితే, మరియు లోకమందు విమర్శ స్థానమున దుర్మార్గత జరుగుటయు, న్యాయం ఉండవలసిన స్థానమున దుర్మార్గత జరుగుటయు నాకు కనబడెను. ప్రతి ప్రయత్నమునకును ప్రతి క్రియకును తగిన సమయం ఉన్నదనియు, నీతిమంతులకును దుర్మార్గులకును తగిన సమయం ఉన్నదనియు, నీతిమంతులకును దుర్మార్గులకును దేవుడే తీర్పు తీర్చుననియు నా హృదయంలో నేను అనుకుంటుని అవన్నీ చెప్పి దేవుడు ఖచ్చితంగా వారందరికీ తీర్పు తీరుస్తాడు అనే సంగతి ఈ యొక్క ప్రసంగి భక్తుడు చెప్తున్నాడు. కనుక మనము ఏ విషయాల్లో పక్షపాతం చూపించకూడదు అనేది మనం గమనిస్తే, మొట్టమొదటిగా ఇందాక మనం చదువుకున్న యాకోబు పత్రికలో ఎవరి ఎడల పక్షపాతం చూపించకూడదు? మొదటి సంగతి, ధనవంతుల ఎడల పేదవారి ఎడల మనము పక్షపాతం చూపించకూడదు. యాకోబు పత్రిక 2వ అధ్యాయము మొదటి 5 వచనాలు మనం చూస్తున్నాం. ఈ సంగతి మనకి నిర్గమాకాండము 23వ అధ్యాయము 23వ అధ్యాయము 3వ వచనం, మొదటి 3 వచనాలు. లేని వార్తను పుట్టింపకూడదు, అన్యాయపు సాక్ష్యమును పలుకుటకే దుష్టునితో నువ్వు కలియకూడదు, దుష్కార్యం జరిగించుటకే సమూహమును వెంబడిపోవద్దు, న్యాయం త్రిప్పివేయటకు సమూహముతో చేరి వ్యాజ్యములో సాక్ష్యం పలుకకూడదు, వ్యాజ్యమాడువాడు భేదవాడైన ఎడల పేదవాడైనను వాని ఎడల పక్షపాతముగా ఉండకూడదు. కనుక ఇక్కడ మనం చూస్తున్నాం 2వ వచనంలో ఏముంది? న్యాయం త్రిప్పివేయటకు సమూహంతో చేరి వ్యాజ్యంలో సాక్ష్యం పలకూడదు. కనుక చాలా మంది ఏం చేస్తారంటే సమూహంలో చేరి, కనుక యేసుప్రభువుని సిలువ వేసినప్పుడు అక్కడ ఉన్న వారందరూ సమూహంగా మాబ్ కల్చర్ అంటాం, అపోస్తుల కార్యాల్లో పౌలు మీద కానీ వీళ్ళు సమూహంగా చేరి అబద్ధ సాక్ష్యం చెప్తున్నారు. నాబోతు విషయంలో కూడా మనం ఎలా చూస్తాం. కనుక వాడు పేదవాడైనా కానీ వాని ఎడల పక్షపాతంగా ఉండకూడదు. కనుక ఒకవేళ తప్పు చేసిన వాడు పేదవాడైతే వాడిని ఊరికనే విడిచిపెట్టేద్దాం పాపం అనడానికి కూడా లేదు. దేవుడు ఏం చెప్తున్నాడు? గొప్పవాడైనా పేదవాడైనా ఒకటే రకమైన దృష్టి మనకి ఉండాలి. రెండవది, దేవుడు ఇంకేం చెప్తున్నాడంటే ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయంలో మనం చూస్తాం. దేవునికి ఎవరి ఎడల పక్షపాతం ఉండదు అంటే ఇక్కడ ఒక 2-3 సంగతులు మనకు కనిపిస్తాయి. ఇర్మియా 9:23లో యెహోవా ఎలాగ సెలవిచ్చున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. కనుక జ్ఞాని అని చెప్పేసి లేదా అంత జ్ఞానం లేని వ్యక్తి అని చెప్పేసి మనం పక్షపాతం చూపించద్దు. రెండవది. మూడవది, శూరుడు అంటే బలవంతుడు బలహీనుడు అనేది మనకు ఉండకూడదు. ఇందాక మనం చూసుకున్నట్టు ఐశ్వర్యవంతుడు పేదవాడు అనేది ఉండకూడదు. మొత్తం 3 రకాల పరిస్థితులు మనం చూసాం. ఐశ్వర్యవంతుడు పేదవాడు అనే పక్షపాతం ఉండద్దు, జ్ఞాని అజ్ఞాని అని ఉండద్దు, బలవంతుడు బలహీనుడు అనేది ఉండద్దు. ఇంకా 4వది ఏం చెప్తుందంటే బైబిల్ గ్రంథం ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయము 17వ వచనం. తీర్పు తీర్చినప్పుడు అల్పుల సంగతి గాని గనుల సంగతి గాని పక్షపాతం లేకుండా వినవలెను, న్యాయపు తీర్పు దేవునిదే. కాబట్టి మీరు మనుషుని ముఖం చూచి భయపడవద్దు, మీకు అసాధ్యమైన కఠిన వ్యాజ్యంను నా ఎదుగుకు తీసుకుని రావాలను, నేను దాన్ని విచారించదని వారికి ఆజ్ఞాపించింది. కనుక గొప్పవాడని కానీ, గొప్పవాడంటే ఒక సమాజంలో ఒక స్థాయి కలిగిన వాడని చెప్పేసి మనం పక్షపాతం చూపించడానికి కుదరదు. మనము 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయంలో చూస్తే అక్కడ ఎవరుంటారు? దావీదుని ఎవరు హెచ్చరిస్తారు? నాతాను హెచ్చరిస్తాడు. కనుక నాతాను దావీదు యొక్క ముఖం చూసి భయపడలేదు. కనుక దావీదు ఈయన రాజు, కనుక ఈయన తప్పు చేసినప్పుడు నేను దేవుడు చెప్పమన్న మాట చెప్పకపోతే ఎలాగా అనే సంగతి మనం చూడం. కనుక 4వది, అల్పుడు గాని గనుడు గాని అనే పక్షపాతం మనకి ఉండకూడదు. తర్వాత మనం ఇంకోటి ఏం చూస్తామంటే
కొలస్సీ పత్రిక 3వ అధ్యాయంలో కొలస్సీ పత్రిక 3వ అధ్యాయంలో ఇక్కడ కూడా ఒక 2-3 సంగతులు కనిపిస్తాయి. ఇట్టి వారిలో గ్రీసు దేశస్థుడని 3:11లో ఇట్టి వారిలో గ్రీసు దేశస్థుడని యూదుడని భేదం లేదు. కనుక గ్రీసు దేశస్థుడు యూదుడని భేదం లేదంటే ఆ రోజుల్లో వాళ్ళు యూదులు అంటే ఎక్కువ, గ్రీసు దేశస్థులు అంటే తక్కువ అనే ఆలోచన ఉండేవారు. ఇంకా మనకి ఇంకా బార్బేరియన్ అని కనిపిస్తూ ఉంటది, అంటే అనాగరికులు అనే పదం కనిపిస్తుంది రోమపత్రిక 1వ అధ్యాయంలో మనం చూస్తే. కనుక అలాంటి భేదం లేదు. సున్నతి పొందుటని సున్నతి పొందకపోవటే అని భేదం లేదు, అది కూడా లేదు. తర్వాత పరదేశి అని సిథియనుడని భేదం లేదు, దాసుడని స్వతంత్రుడని భేదం లేదు. కనుక దాసుడైనా స్వతంత్రుడైనా ఒకే రకమైన తీర్పు లేకపోతే పక్షపాతం లేని వైఖరి మనము చూపించాలి. క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడై ఉన్నాడు. కనుక యేసుక్రీస్తు వారు అందరి కోసం ప్రాణం పెట్టినవాడు, పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన ఎరిగిన వారి అందరి హృదయంలో, అందరి యొక్క ఆత్మలో ఆయన ఉండే దేవుడు అనే సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత మరొకటి మనం చూస్తాం సమాజంలో, గలతీ పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం మనం చూసే మరొక వ్యత్యాసం. గలతీ పత్రిక 3వ అధ్యాయము 28వ వచనం. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. కనుక పురుషుడని స్త్రీ అనే పక్షపాతం కూడా మనం ఎప్పుడు చూపించవలసిన పని లేదు. కనుక చాలా మంది తల్లిదండ్రులు కానీ లేకపోతే సమాజంలో కానీ వారు వేరు స్త్రీని ఒక రకంగా, పురుషుని ఒక రకంగా వారు తీర్పు తీర్చే పరిస్థితులు మనం చూస్తాం. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? పురుషుడని స్త్రీ అని లేదు. కనుక బైబిల్లో ఉన్న కృపావరాలు, తలాంతులు ఉన్నాయి. ఇవన్నీ ఎవరికి ఇచ్చాడు దేవుడు? కేవలం పురుషులకు ఇచ్చాడు ఆయన? అందరికీ ఇచ్చాడు. అందరికీ సమానంగా ఆయన కొలిచి పంచి ఇచ్చాడు. కనుక దేవుడు ఎవరెవరికి ఏ సామర్థ్యాలు ఇచ్చాడో వాటిని మనము వాడుకొనవలసిన వారమే ఉన్నాం. కానీ పురుషుడని స్త్రీ అనే భేదం లేదనే సంగతి మనం గ్రహించాలి. ఇంకా మనం మత్తయి సువార్త 18వ అధ్యాయంలోకి వెళ్తే మరొక సంగతి మనం చూస్తాం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 10వ వచనం. ఈ చిన్నవారిలో ఒకరినైనను తృణీకరింపకుండా చూచుకొనుడి. వీరి దూతలు పరలోకమందున్న నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోకమందు చూచుచుందని మీతో చెప్తున్నారు. కనుక చిన్నవాడని పెద్దవాడనే భేదం మనము చూపించకూడదు. చాలా మంది చిన్నపిల్లలను తృణీకరించే రీతిగా మనం చూస్తాం. కనుక అలాగే చిన్నపిల్లలు కానీ యవనస్తులు కానీ మనల్ని ఎవరు తృణీకరించకుండా చూసుకోవాలి. ఒకవేళ మనం తృణీకరించకుండా చేయాలంటే కూడా రాస్తాడు కదా, తిమోతి పత్రికలో రాస్తాడు, నీ యవనమును బట్టి ఎవడనో నిన్ను తృణీకరింపనీయకు. 1 తిమోతి 4:11. మనం 4:11, 12లో చూస్తే, ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించుము. నీ యవనమును బట్టి ఎవడనో నిన్ను తృణీకరింపనీయకుము గాని మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండదు. కనుక మనల్ని ఎవరు తృణీకరించే అవకాశం అని ఇవ్వకూడదు. పెద్దవారైన వారు చిన్నవారిని తృణీకరించే పరిస్థితి మనము చూడకూడదు. తర్వాత మనం ఇంకా ఏ విషయాల్లో మనం చూస్తామంటే, మలాకీ గ్రంథము 2వ అధ్యాయం. మలాకీ గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం. నా మార్గములను అనుసరింపక ధర్మశాస్త్రమును బట్టి విమర్శించుటలో మీరు పక్షపాతులు గనుక జనులందరి దృష్టికి మిమ్మల్ని తృణీకరింపదగిన వారిని గాను నీచులను గాను చేసి ఉన్నానని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. కనుక ఒకవేళ మనం పక్షపాతంలో కనుక ఎవరినైనా చూస్తే దేవుడు ఏం చేస్తాడంటే, వారిని జనులందరి దృష్టికి మిమ్మల్ని తృణీకరింపదగిన వారిని గాను నీచులను గాను చేసి ఉన్నాను అంటున్నాడు దేవుడు. కనుక మనం ఎవరి ఏళ్ళైనా పక్షపాతం చూపించినట్లయితే దేవుడు ఈ రీతిగా మనల్ని తృణీకరించబడే రీతిగా చేస్తాడు. అలాగే దేవుని ఆజ్ఞలను గైకొనే విషయంలో కూడా మనకి పక్షపాతం ఉండకూడదు. చూడండి, మత్తయి సువార్త 23వ అధ్యాయంలో ఆయన శాస్త్రులతో పరిసయ్యులతో చెప్పినప్పుడు చూడండి, 23:23. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయంలో అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టిదిరి. వాటిని మానక వీటిని చేయవలసి ఉండేను. కనుక ధర్మశాస్త్రంలో మనకి లేకపోతే బైబిల్లో నచ్చిన
కొన్ని చదవడం, నచ్చనివి విడిచిపెట్టేయడం, మనకి తేలిగ్గా ఉన్నాయన్నీ పాటించడం, కష్టంగా ఉన్నాయని విడిచిపెట్టేయడం, ఇలాంటి దేవుడు అంగీకరించడు. ఆయన ఏమంటున్నాడు? అన్నిటిని వాటిని మానక వీటిని చేయవలసి ఉన్నది. కనుక కనుక ప్రధానమైన విషయంలో ఇంగ్లీష్‌లో ఏముంటదంటే వెయిటియర్ మ్యాటర్స్ ఆఫ్ ద లా అని ఉంటది. ధర్మశాస్త్రంలో బరువైన సంగతులు లేదంటే కఠినమైన సంగతులు లేకపోతే ప్రధానమైన సంగతులు విడిచిపెట్టేశారు. తేలికైన పనులన్నీ మీరు చేస్తున్నారు. కనుక ధర్మశా దేవుని యొక్క వాక్యాన్ని పాటించే విషయంలో కూడా మనలో పక్షపాతం అనేది ఉండకూడదు. అలాగే మళ్ళా మనం ఏం చూస్తామంటే 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయంలో 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయము సంఘంలో మనము పెద్దలైన వారు గాని ఎవరైనా గాని కుటుంబంలో గాని చేసేటప్పుడు వారు ఎలా ఉండాలి అంటే 1 తిమోతి 5:19 నుంచి మనం చూస్తాం. ఇద్దరు ముగ్గురు ఉంటేనే గాని పెద్ద మీద దోషారోపణ అంగీకరింపకము. ఇతరులు భయపడు నిమిత్తము పాపం చేయు వారిని అందరి ఎదుట గద్దింపుము. విరోధ బుద్ధితోనైనను పక్షపాతంతోనైనను ఏమీ చేయక నేను చెప్పిన ఈ సంగతులను గైకొనవలనని దేవుని ఎదుటను క్రీస్తు యేసు ఎదుటను ఏర్పరచబడిన దేవదూతల ఎదుటను నీకు ఆనబెట్టుచున్నాను. కనుక మనము సంఘంలో గాని లేకపోతే మనకి ఎవరిపై ఏదైనా ఒక తీర్పు చెప్పాల్సిన పరిస్థితి వస్తే మనం ఎలా ఉండాలి? విరోధ బుద్ధి ఉండకూడదు, పక్షపాతం అనేది మనకి ఉండకూడదు. కనుక వీళ్ళు నాకు ముందు నుంచే నచ్చరు అనే ఆలోచనతోటి చెప్పే పరిస్థితులు ఉంటాయి. కనుక మనం అలా ఉండకూడదని దేవుని యొక్క వాక్యం హెచ్చరిస్తుంది. కనుక దేవుడు ఇవన్నీ మనకి హెచ్చరికలు ఇచ్చాడు. బైబిల్‌లో మరి పక్షపాతం చూపించిన వారు ఉన్నారా లేరా అంటే చాలా మంది ఉన్నారు. దాని యొక్క పర్యవసానాలు కూడా మనము కొన్ని ఉదాహరణలు చూసి ముగించుకోవచ్చు. బైబిల్‌లో మీకు పక్షపాతం అనగానే ఎక్కడ కనిపిస్తూ ఉంటది చెప్పండి? పక్షపాతం చూపించిన సందర్భాలు చెప్తారా ఎవరైనా? చూడండి ఆదికాండం 27వ అధ్యాయం. ఆదికాండము 27వ అధ్యాయంలో మనం చూస్తే ఇక్కడ తల్లిదండ్రులు ఇద్దరు ఉంటారు. ఇస్సాకు, రిబ్కా. ఇస్సాకుకి ఎవరు ఇష్టం? ఏశావు ఇష్టం. రిబ్కాకి యాకోబు ఇష్టం. దేవునికి ఎవరు ఇష్టం? దేవునికి ఎవరు ఇష్టం అంటే యాకోబుని దేవుడు దీవించాడు. దేవునికి పక్షపాతం లేకుండా ఇష్టం ఆయనకి. అంటే ఏశావు యొక్క స్వభావాన్ని బట్టి దేవుడు ద్వేషించాడని మనకు కనిపిస్తది గానీ, ఆయన ఈ తల్లిదండ్రుల యొక్క పరిస్థితిని బట్టి దేవుడు ఏం చేశాడు? కుటుంబంలో కలహం రావడానికి కారణమైంది. అక్కడ రిబ్కా ఏమంటది చూడండి. 12వ వచనం. ఒకవేళ నా తండ్రి నన్ను తడివి చూచును, అప్పుడు నేను అతని దృష్టికి వంచకుడనుగా తోచిన యెడల నా మీదికి శాపమే గాని ఆశీర్వాదం తెచ్చుకొననని చెప్పాను. అయినను అతని తల్లి, నా కుమారుడా, ఆ శాపం నా మీదికి వచ్చును గాక. నీవు నా మాట మాత్రం విని పోయి వాటిని నా యొద్దకు తీసుకుని రమ్మని చెప్పగా అతడు వెళ్లి వాటిని తన తల్లి యొద్దకు తీసుకుని వచ్చాను. ఈ సందర్భం మనందరికీ తెలుసు. ఇస్సాకుకి 2 కుమారులుంటే నేను చివరి వయసుకి వచ్చాను, నేను చనిపోతాను కనుక నాకు మంచి వేటాడే మాంసం తీసుకొని వస్తే నేను తినేసి నేను దీవిస్తానని ఏశావుతో చెప్తే, ఏశావు ఏమో ఒంటెంత రోమములు కలిగిన వాడు, ఈ యొక్క యాకోబు ఏమో నున్నగా ఉండేవాడు. ఇతను బయటికెళ్ళి తీసుకొచ్చేలోగా తల్లి ఏం చేస్తది, నా చిన్న కొడుకుకే దీవెనొచ్చేయాలని చెప్పేసి యొక్క జంతువుల యొక్క చర్మం తొడిగించేసి ఇంట్లోనే మంచి వంట వండేసి పంపించేస్తది. అప్పుడు యాకోబు ఏమంటాడు? ఈ శాపం నా మీదకి వస్తది. ఒకవేళ తండ్రి నన్ను గుర్తుపడితే అంటే, లేదా ఆ శాపం నా మీదకే వస్తదని చెప్పేసి ఇక్కడ రిబ్కా అన్నట్టు మనం చూస్తాం. రిబ్కా ఆ మాట అన్నందుకు ఆమెకి శాపం వచ్చిందా లేదా చెప్పండి? రిబ్కా ఆ మాట అన్నందుకు ఆమెకి శాపం వచ్చిందా లేదా? మనం ఎలా గమనిస్తామంటే యాకోబుని పంపివేసింది వాళ్ళ అన్న దగ్గరికి. మా అన్న కూతురు లోకం చేసుకోమని చెప్పింది. మళ్ళా యాకోబు తిరిగి వచ్చే టైంకి రిబ్కా సజీవంగా లేదు. కనుక తన కుమారుడిని ఎంతగానో ప్రేమించింది. తనకేదో సాధించాలనుకుంది. కానీ తన కుమారుడు సాధించిందని చూడకుండానే ఆమె ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయింది. కానీ ఇస్సాకు మనం వాళ్ళు తిరిగి వచ్చేంత వరకు ఇస్సాకు సజీవుడిగా ఉన్నట్టు, అన్నదమ్ములిద్దరూ దెబ్బలాడిపోయినప్పుడు ఒకవేళ రిబ్కా చనిపోయే ముందు ఎలాంటి భావంతో ఉంటది? ఏదైనా రోజు మళ్ళా నా పెద్ద కొడుకు నా చిన్న కొడుకుని చంపేస్తాడేమో అనే భయంతో ఆమె బ్రతికి అలా చనిపోయి ఉండొచ్చు. కానీ ఇస్సాకుని మనం గమనిస్తాం. తర్వాత
తిరిగి వచ్చేసిన తర్వాత వారిద్దరూ సమాధానం పడతారు. ఇస్సాకు పేరేంటి అర్థం చెప్పండి? ఇస్సాకు అంటే అర్థం నవ్వు. కనుక దేవుడు ఆయన చివరిలో ఎలాగా నవ్వుతూనే ఈ లోకాన్ని విడిచిపెట్టేలా దేవుడు చేశాడు. కనుక ఈ పక్షపాతం అనేది చూపించకూడదు. తర్వాత ఈ పక్షపాతం ఎక్కడి వరకు తీసుకెళ్తుందో తర్వాత చూద్దాం. ఇదే సంగతి ఇప్పుడు ఎవరు నేర్చుకున్నారు? యాకోబు నేర్చుకున్నాడు. ఈయన ఎలాంటి పక్షపాతం చూపిస్తున్నాడు అంటే ఆదికాండము 30వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆదికాండం 30వ అధ్యాయంలో 29, 30 అధ్యాయాల్లో ఇక్కడ ఈయన ఎవరిని ఎక్కువ ప్రేమిస్తాడు? 30వ వచనం 29, 30. యాకోబు రాహేలును కూడాను మరియు అతడు లేయా కంటే రాహేలును బహుగా ప్రేమించి అతనికి మరియేడెండ్లు కొలువు చేసెను. లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి. కనుక ఈయన లేయాను ద్వేషిస్తున్నాడు, రాహేల్ని బహుగా ప్రేమిస్తున్నాడు. కానీ దేవుడు దాన్ని అంగీకరించేవాడు కాదు. కనుక దేవుడు ఏం చేశాడు చెప్పండి? లేయాకి సంతానం ఇచ్చాడు. తర్వాత రాహేలుకి కూడా ఇచ్చాడు అనుకోండి. దేవుడు భూమి మీదకి ఎవరి ద్వారా వచ్చాడు? లేయా ద్వారా వచ్చాడు. ఎందుకంటే ఆయన యోధా గోత్రపు సింహము. లేయా యొక్క 4వ కుమారుడైన యోధా ద్వారా వచ్చాడు, కానీ ఆయన రాహేల్ ద్వారా రాలేదు. కానీ యేసుప్రభు పుట్టింది ఏ ఊర్లో? బెత్లెహేంలో. బెత్లెహేం అనగానే యోధా బెత్లెహేం. అక్కడ రాహేలు చనిపోయిన ప్రాంతం అది. మనం చూస్తాం చూడండి. ఆదికాండము 32వ అధ్యాయము 35వ అధ్యాయము 18వ వచనం. ఆమె మృతి పొందెను, ప్రాణం పోవుచుండగా ఆమె అతని పేరు బెనోని అనెను. అతని తండ్రి అతనికి బెన్యామీను అని పేరు పెట్టెను. అట్లు రాహేలు మృతి పొంది బెత్లెహేమును ఎఫ్రాతా మార్గమున పాతి పెట్టబడింది. రాహేలు ఎక్కడ పాతి పెట్టబడింది? బెత్లెహేంలో. యేసుప్రభు పుట్టింది ఎక్కడ? బెత్లెహేంలో. అంటే యేసుప్రభు గురించి చెప్పాలంటే జీసస్ సన్ ఆఫ్ లేయా. ఆయన లేయా కుమారుడు, కేర్ ఆఫ్ రేచల్. అంటే రాహేలు సమాధి ఉన్న ప్రాంతంలో. అంటే యేసుప్రభు అడ్రస్ ఎక్కడ? రాహేలు ఉన్న ప్రాంతంలో ఆయన జన్మించాడు. లేయాకి ఆయన జన్మించాడు అని చెప్పి మనం అనుకోవచ్చు. కనుక ఈ యొక్క పక్షపాతము ఇది ఎక్కడి వరకు వెళ్ళిపోయిందంటే మా తల్లిని ఎక్కువగా ప్రేమించట్లేదు అని చెప్పేసి ఆ కుమారులు ఆలోచించి వారు యోసేపుని ద్వేషించడం ప్రారంభించారు. మనం ఇదే గమనిస్తాం. ఆదికాండం 37వ అధ్యాయంలో ఇక్కడ కూడా యాకోబు ఏం చేస్తాడు? యోసేపుని ఎక్కువగా ప్రేమిస్తాడు. యోసేపు ఎక్కువ ప్రేమించబడుతూ ఉండడం మనం చూస్తాం. ఈ యొక్క లేయా కుమారుల్ని అతను అంత ఎక్కువగా పట్టించుకున్నట్టుగా మనకి కనిపించాడు. కనుక వారు ఏం చేశారు? 37వ అధ్యాయము 4వ వచనం. అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించడం చూచినప్పుడు వారు అతని మీద పగపట్టి అతని క్షేమ సమాచారమైనను అడగలేకపోయారు. ఏం చేశారంటే అతని మీద పగపట్టింది. 5వ వచనంలో చూస్తే వారు అతని మీద మరి పగపట్టిరు. 8వ వచనంలో చూస్తే అతని మీద మరింత పగపట్టింది. పగబట్టి మరి పగబట్టి మరింత పగబట్టేలాగా వారు అయిపోయారు. అయితే ఇక్కడ మనం ఒకటి గమనిస్తాం చూడండి. 37వ అధ్యాయం 9వ వచనంలో అతడు ఇంకొక కలకని తన సహోదరులకు తెలియజేసి, ఇదిగో నేను మరి యొక్క కలకంటిని, అందులో సూర్య చంద్రులను 11 నక్షత్రములు నాకు సాష్టాంగపడినని చెప్పాను. వాళ్ళ అన్నలతో ఏం చెప్తున్నాడు? సూర్య చంద్రులు 11 నక్షత్రాలు సాష్టాంగపడ్డాయి. అంటే ఏంటంట? ఎవరెవరు వాళ్ళు? తల్లిదండ్రులు, సోదరులు అనుకుందాం. అంటే ఈ సోదరులకి దేవుడు ఎలాంటి అవకాశం ఇచ్చాడు? నక్షత్రాలు అయ్యేంత అవకాశం ఇచ్చాడు. కానీ వీళ్ళకి ఏం కనిపిస్తుంది? అందులో సాష్టాంగ పడడం అనే పదం కనిపిస్తుంది. ఇందులో దేవుడు మమ్మల్ని నక్షత్రాలు అంత గొప్పగా చేస్తాడనే ఆలోచన వారికి లేదు. అంటే మనం ఏం చేస్తామంటే మనకు వచ్చే దీవెనలో కూడా దేవుడు మనం చాలా దీవించాడంటే నేను సెకండ్ ప్లేస్ లో ఉన్నానని చెప్పి మనం బాధపడుతూ ఉంటాం చాలాసార్లు. వాస్తవానికి మనకి దేనికి అర్హత లేదు. మనకి నక్షత్రాలు ఏ అర్హత ఉందో అసలు వాళ్ళు జీవించిన జీవితాన్ని కానీ గమనిస్తే రూబేనికి కనిపించదు, షిమియోనికి కనిపించదు, లేవికి కనిపించదు, యోధా ప్రతి ఒక్కరి జీవితాలు దేవుడు రాయించి పెట్టాడు. ఎవరి జీవితాలు కూడా వాళ్ళు గొప్ప నక్షత్రాలు అయ్యేంత, అంటే నక్షత్రాలు అంటే గోత్రకర్తలు అయిపోయేంత గొప్ప యోగ్యత ఏమీ లేదు వారికి. అంత గొప్పగా దేవుడు వారిని దీవిస్తే వాళ్ళకి ఏం కనిపిస్తుంది? మేము నీకు సాష్టాంగ పడతామా అని చెప్పేసి వారు కోపపడుతున్నారు. కనుక చాలా సార్లు దేవుడు మనకి ఇచ్చే దీవెనలో ముఖ్యమైనవన్నీ కనిపించవు. అందులో ఏదో మనకు లోపం ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. వాస్తవానికి మనం దేనికి కూడా
అర్హులం కాదనే సంగతి మనం గ్రహించాలి. ఇదే పక్షపాతాన్ని మళ్ళీ ఇంకెవరు కొనసాగిస్తారు? ఆదికాండం 43 అధ్యాయం 43 అధ్యాయము 34వ వచనం. మరియు అతడు తన ఎదుట నుండి వారికి వంతులెత్తి పంపెను. బెన్యామీను వంతు వారందరి వంతుల కంటే 5 అంతలు గొప్పది. వారు విందు ఆరగించి అతనితో కలిసి సంతుష్టిగా త్రాగారు. ఇక్కడ బెన్యామీను ఎట్లా ఏం చూపిస్తున్నాడు యోసేపు? పక్షపాతం. అంటే నా సొంత తల్లి కుమారుడు, తల్లి లేకుండా పెరిగాడు, అన్నయ్య కూడా లేడు అని చెప్పేసి ఎంతగానో ఎక్కువ ప్రేమించాడు. అది తప్పని నేను అనట్లేదు, కానీ ఈ యొక్క ప్రేమ ఎలా ఉండాలంటే రహస్యంగా ఉండాలి, కానీ అందరి ముందు మళ్ళా బాహాటంగా చూపించడం వలన. అందుకే వారు యోసేపుని చూసి ఏమనుకుంటున్నారు? 50వ అధ్యాయంలో, ఆదికాండం 50వ అధ్యాయంలో 15వ వచనం. యోసేపు సహోదరులు తమ తండ్రి మృతి పొందుట చూచి, ఒకవేళ యోసేపు మన యందు పగబట్టి మనం అతనికి చేసిన కీడంతటి చొప్పున మనకు నిశ్చయముగా కీడు జరిగించిన అనుకోండి. యోసేపు క్షమించాడన్న సంగతి వారు ఎందుకు నమ్మలేకపోతున్నారంటే, బెన్యామీన్ ఎక్కువ ప్రేమించాడు, మామూలు కొంచెం తక్కువ ప్రేమించాడు కనుక ఏమో ఒకవేళ అతనికి పగ ఉందేమో, తండ్రి చనిపోయిన తర్వాత తిరిగి చంపేస్తాడేమో అనే ఆలోచన ఉంది. యోసేపు యొక్క హృదయాన్ని వారు అప్పటికే ఇంకా పూర్తిగా వారు తెలుసుకోలేకపోయారు. దానికి కారణం ఏంటంటే యోసేపు చూపించిన కొంచెం ఫేవరెటిజం అని మనం అనుకోవచ్చు. ఇంకా మనము పక్షపాతము మరొక 1-2 సందర్భాలు చూసుకొని మనం ముగించుకోవచ్చు. మొదటి సమయాల గ్రంథంలో కూడా ఇక్కడ ఏలీ ఉంటాడు. తన కుమారులు తప్పు చేసినప్పుడు ఏమంటున్నాడో చూడండి. రెండవ అధ్యాయము, మొదటి సమయాల గ్రంథము 2వ అధ్యాయము 22వ వచనం. ఏలీ బహు వృద్ధుడాయను, ఇశ్రాయేలీలకు తన కుమారులు చేసిన కార్యములన్నీ వారు ప్రత్యక్షం గుడారం యొక్క ద్వారం దగ్గరకు సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో శయనించుటైన మాట చెవిని పడగా వారిని పిలిచి ఇట్లా, నేను ఈ జనుల ముందర మీరు చేసిన చెడ్డ కార్యములు నాకు వినపడినవి. ఇలాంటి కార్యములు మీరు ఎందుకు చేస్తున్నారు? నా కుమారులారా, ఎలాగూ చేయవద్దు. నాకు వినపడినది మంచిది కాదు. యెహోవా జనులను మీరు అతిక్రమింప చేయుచున్నారు. నరునికి నరుడు తప్పు చేసినట్లు దేవుడు విమర్శ చేయను గాని, ఎవరైనా యెహోవా విషయంలో పాపం చేసిన ఎడల వాని కొరకు ఎవడు విజ్ఞాపనం చేయను అని. కనుక తన పిల్లల్ని అతను తిట్టినట్టు ఉందా, లేదంటే మాటలు చెప్తున్నట్టుగా ఉందో చెప్పండి. ఏదో హెచ్చరిస్తున్నట్టు భయపెట్టినట్టుగా లేదు. ఏదో సాధారణమైన మాటలు ఎందుకు ఎలా చేస్తున్నారు అన్నట్టు వాళ్ళని బతిమాలినట్టుగా ఉంది. కానీ అదే సమూయేలు దగ్గరికి వచ్చేటప్పటికి ఏమంటున్నాడు చూడండి. సమూయేలు గురించి మొదటి సమూయేలు 3వ అధ్యాయము 17వ వచనం. ఏలీ, నీతో యెహోవా ఏమి సెలవిచ్చినా మరుగు చేయక దయచేసి నాతో చెప్పుము. ఆయన నీతో సెలవిచ్చిన సంగతులలో ఏదైనా నువ్వు మరుగు చేసినట్లా అంతకంటే అధికమైన కీడు ఆయన నీకు కలుగు చేయను గాకని చెప్పగా, సమూయేలు దేన్ని మరుగు చేయక సంగతి అంతయు అతనికి తెలియజెప్పాను. కనుక సమూయేలు ఏ తప్పు చేయకపోయినా సమూయేలుని బెదిరిస్తున్నాడు. నువ్వు కనుక మొత్తం చెప్పకపోతే నీకు ఇంకా ఎక్కువ కీడు వచ్చేస్తుంది. కానీ తన కుమారులు తప్పు చేసినా గానీ వారిని ఏమి బెదిరించట్లేదు. కనుక ఇలాంటి పక్షపాతం ఏం చేసిందంటే, తన కుమారుల్ని తాను కోల్పోయే రీతిగా చేసింది, కానీ వారిని దేవుని కోసం సంపాదించుకోలేకపోయాడు. అలాగా మరొక రకమైన చివరి ఇంకోటి కూడా చూసుకుందాం. అపోస్తల కార్యాల గ్రంథం 6వ అధ్యాయం. అపోస్తల కార్యాల గ్రంథము 6వ అధ్యాయం మొదటి వచనం నుంచి చదివితే, ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్లను చిన్న చూపు చూసిరని హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనగసాగారు. అప్పుడు 12 అపోస్తలు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యం బోధించటం అని ఆహారం పంచిపెట్టి చెప్తాం కాదు. ఇదంతా మనం చూస్తాం. ఇక్కడ ఉన్న కంప్లైంట్ ఏంటి చెప్పండి? అందరూ విధవరాండ్రే. వారిలో మళ్ళీ ఏం చేస్తున్నారు? పెద్ద వయసు కలిగిన విధవరాండ్రు. హెబ్రీ భాష మాట్లాడే వారి మీద వారిని ఒకలా చూస్తున్నారు. గ్రీక్ భాష మాట్లాడే వారిని, అంటే యూదుల మీద. హెబ్రీ భాష మాట్లాడేవారు అంటే యూదులు, గ్రీక్ భాష మాట్లాడేవారు అంటే యూదేతరులు. వారిని వేరుగా చూస్తున్నారు. కనుక వారి మీద సనగడం అనేది మొదలైంది. కనుక దేవుని పరిచర్య ఎంతో బలంగా జరుగుతూ ఉంటే మనుషులు చూపించే పక్షపాతం ఎక్కడి వరకు తీసుకెళ్తుంది? సనగి దేవుని పరిచర్య క్రమం తప్పేంత వరకు తీసుకెళ్తుంది. అందుకే సామెతల గ్రంథం ఒక మాట చెప్తుంది చూడండి. సామెతలు 28వ అధ్యాయము
సామెతలు 28:21. పక్షపాతం చూపుట మంచిది కాదు, రొట్టె ముక్క కొరకు ఒకడు దోషం చేయండి. కనుక పక్షపాతం అనేది ఎప్పుడు మనము చూపించకూడదు. వడ్డించేటప్పుడు పక్క వ్యక్తితో కొంచెం ఎక్కువ వేసామంటే అది అవతల వ్యక్తి తప్పు చేసేంత వరకు అది దారి తీయచ్చు. అందుకే పక్షపాతం చూపడం మంచిది కాదు, రొట్టె ముక్క కొరకు ఒకడు దోషం చేయండి. కనుక దేవుని వాక్యము ఈ రీతిగా హెచ్చరిస్తుంది. కనుక మనము పక్షపాతం అంటే మనల్ని మనం ఎలాగా చూసుకుంటున్నామో ఎదుటి వ్యక్తులను కూడా అదే రీతిగా చూడాలి. మన ఇంట్లో తప్పు జరిగితే మనం ఎలా దాచిపెడతామో అవతల వ్యక్తి జీవితంలో వారి కుటుంబంలో తప్పు జరిగినా కానీ మనం అదే రీతిగా దాచిపెట్టే వారంగా ఉండాలి. కనుక అటువంటి పక్షపాతం లేని వారిగా మనం ఉండాలి. కనుక మరి దేవుడు మనకి ఇచ్చే జ్ఞానం ఎలాంటిదో చూడండి. యాకోబు పత్రిక ఇందాక మనం చూసాం కదా, యాకోబు పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. దేవుడు ఇచ్చే జ్ఞానం ఎలాంటిదంటే, అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోను మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిదియునై ఉన్నది. కనుక దేవుడు మనకి ఇచ్చే జ్ఞానము ఎలాంటిదంట? పవిత్రమైనది. కనుక అందరినీ మనం పవిత్రంగా చూస్తాం, మనల్ని మనం పవిత్రంగా కాపాడుకుంటాం, అందరితో సమాధానకరంగా ఉంటాం. ఇందాక మనం విన్నట్టుగా ఆయన సమాధానకర్త దేవుడు అన్నట్టు. మృదువైనది కనుక మనము మృదువుగా మనము ప్రతిదానికి స్పందిస్తాం, సులభంగా లోబడతాం. దేవుని వాక్యానికి కానీ దేవుడు పెట్టిన అధికారానికి మనం సులభంగా లోబడతాం. కనికరంతోనూ మంచి ఫలంతోనూ నిండుకున్న వారు ఉంటాం. ఆ తర్వాత ఏమి ఉండదంట? పక్షపాతమైన వేషధారణైనా లేనిదినై అది. కనుక మనము దేవుని బలంలోనికి వచ్చిన మనము కనుక ఆయన ఎలాంటి పక్షపాతం లేనివాడు, ప్రేమించట్లో పక్షపాతం లేనివాడు అని విన్నాం, క్షమించట్లో పక్షపాతం లేదు, మరొక దినాన్ని ఆయన తిరిగి తీర్చిపోతున్నాడు, శిక్ష విధించిపోతున్నాడు. కనుక శిక్షించట్లో కూడా ఆయన పక్షపాతం లేనివాడు. కనుక మనం కూడా ఆయన శిక్షించబోతున్నాడు, ఆయన తీర్పులో మనం ఒక రోజు నిల్చోవాలి అనే సంగతి మనం గ్రహించి మనము ఎంతో మెలకువతో ఉండవలసిన వారమే ఉన్నాం. అందుకే ఒక మాట మీకా గ్రంథంలో ఉంటుంది. మీకా గ్రంథము 5వ అధ్యాయం 9వ వచనం. ఆలకించుడి, యెహోవా పట్టణమునకు ప్రకటన చేయుచున్నాడు, జ్ఞానం గలవాడు నీ జ్ఞానమును లక్ష్య పెట్టును, శిక్షను కూర్చిన వార్తను, శిక్షను నిర్ణయించిన వారిని కూర్చిన వార్తను ఆలకించుడి. కనుక ఇప్పుడు మనం అందరూ ఏం చేయాలి? శిక్షను కూర్చిన వార్త. కనుక దేవునికి విరోధంగా మనం ప్రవర్తిస్తే మనకు వచ్చే శిక్ష, దాన్ని నిర్ణయించిన వారిని కూర్చిన వార్త మనము ఆలకించాలనే దేవుని వాక్యం చెప్తుంది. ఇదే సంగతి మనము కొత్త నిబంధనలో రోమా 8:34 కూడా మనం చూస్తాం. చూడండి, రోమపత్రిక 8వ అధ్యాయము 34వ వచనం. శిక్ష విధించేవాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసు. అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వన ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనం కూడా చేయువాడును ఆయన. కనుక మరి నాకు ఈ పక్షపాతం ఏమీ ఉండకూడదు అంటే మనం ఏం చేయాలంటే, మనం కలిగి ఉండవలసింది ఏంటి? ఫిలిప్పీ పత్రిక 2:5. క్రీస్తు యేసున కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. కనుక ఆయన ఎలాంటి మనసు కలిగి ఉన్నాడో మనం అలాంటి మనసును కలిగి ఉండాలి. ఆయన అన్ని రకాల భేదాలు గుర్తు చేశాడు. మనము ఎప్పుడన్నా మార్కు పత్రికలో మనం చూడొచ్చు, ఆయన ఎలాంటి భేదాలు తీసివేశాడని మనకు కనిపిస్తుంది. అంటే మార్కు సువార్తలో 3వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. 31 నుంచి మనం చూస్తే, ఆయన సహోదరులు తల్లి వచ్చి వెలుపల నిల్చున్నారని ఆయన పిలువనంపిరి, జనులు గుంపుగా ఆయన చుట్టూ కూర్చుండి వారు, ఇదిగో నీ తల్లియు నీ సహోదరులు వెలుపల ఉండి నీ కోసం వెతుకుతున్నారని ఆయనతో చెప్పగా, ఆయన నా తల్లి నా సహోదరులు ఎవరని తన చుట్టూ కూర్చున్న వారిని కలియజూచి, ఇదిగో నా తల్లియు నా సహోదరును, దేవుని చిత్తం చొప్పున జరిగించేవాడే నా సహోదరుడును సహోదరియు తల్లియునని చెప్పాను. కనుక ఆయన నాలో పక్షపాతం లేదని ఆయన ఏం చూపించారు? దేవుని చిత్తం చొప్పున ఎవరు జరిగిస్తే వారే ఆయన సహోదరులు, అంటే వారే ఆయన కుటుంబం. కనుక దేవునికి వీరు నా కుటుంబం, వీరు నా కుటుంబం కాదనే ఫేవరెటిజం ఏమీ లేదు. దేవుని చిత్తం చొప్పున చేస్తే మనం ఆయన సహోదరులు అయిపోతాం, లేదంటే ఆయనకు విరోధులుగా మనము మారుతాం. కనుక ఈ లోకంలో ఉన్న అన్యాయమైన పరిస్థితులు, రకరకాలుగా విభజించిన పరిస్థితులన్నింటినీ మనం గమనించి
మనం అలాగ ఉండకూడదు. వారికి ప్రత్యేకంగా మనం ఉండాలి. ఎందుకంటే దేవుడు సమీపంగా ఉన్నాడు. ఆయన రాకడ ఎంతో సమీపంగా ఉంది. కనుక మనలో ప్రతి పాపమును మనం విడిచిపెట్టాలి. అందుకే మనకి హెబ్రీ పత్రిక 12 అధ్యాయంలో ఏముంటదంటే, ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వల్లే మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి. కనుక మనం ప్రతి భారమైన ప్రతిదాన్ని విడిచిపెట్టాలి. సులువుగా చిక్కులు పెట్టే ప్రతి పాపాన్ని మనం విడిచిపెట్టి విశ్వాసం కొత్తయు దాన్ని కొనసాగించేవాడని యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుదాము. కనుక మనం ఆ రీతిగా పరిగెట్టాలి. చివరిగా 1 కొరింథీ 11:28 అందరూ చదువుకొని ముగించుకోవచ్చు. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకునే వాళ్ళు అలాగే చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్ర నుండి త్రాగవాలి. దేవుడి